ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు. చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన 15 రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపంలో కనిపించింది ఖచ్చితంగా. అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి. ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా. కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి. చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి. నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా. అలాగే పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లినంచు గగ్గోలుగా నేర్చేదేలా. నన్నెవరో అవమానించారు, నా గురించి ఏదో అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. విశ్వావసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే. ఏది నువ్వు ఆలోచించుకో, నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసిగడితే ప్రకేళికలన్ పగిలింపరమ్మికన్ అన్ని రకాల పజిల్స్ ప్రకేళికలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి